కొందరు నిత్యం ఇలాంటి భారీ భోజనాలు, రకరకాల వంటకాలతో తిన్నది చాలక ఇంకా నోటికి పని చెబుతారు. వీళ్ళకి భోజనం అంటేనే 1, 2 కాదు ఎన్నెన్నో వంటకాలమయం. ఒక్కో సంప్రదాయం ప్రకారం ఒక్కో రకం వంటకంతో అరటి ఆకులు నిండిపోతాయి. అడ్డంగా వాటిని తినేసి ఆపై నోరు కడుక్కున్నాక స్వీట్లు, కేకులు, క్రీములు తింటారు కొందరు. ఇలాంటి వాళ్ళ బతుకు కొన్నిసార్లు అడ్డం తిరిగి లివర్ నాశనం అయిపోతుంది. అసలు సంగతికొస్తే కొంతమందికి భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఏదైనా తప్పు చేస్తే అది మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఆహారం కూడా సరిగా జీర్ణం కాకపోవచ్చు. చాలా మందికి భోజనం తర్వాత టక్కున ఓ స్వీట్ నోట్లో వేసుకునే అలవాటు ఉంటుంది. చాలా మంది డిన్నర్ తర్వాత ఐస్ క్రీమ్ కోసం బయటకు వెళ్లి తినొస్తూ ఉంటారు. మరికొందరు ఇంట్లో రసగుల్లా లేదా చాక్లెట్ తింటూ ఉంటారు. అయితే ఇలా తిన్నప్పుడు ప్రయోజనాల సంగతి పక్కన పెడితే అనారోగ్య సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఎక్కువని అంటున్నారు నిపుణులు. భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినడం వల్ల శరీరంలో క్యాలరీలు మొత్తం పెరిగి బరువు పెరుగుదలకు దారితీస్తుంది. స్వీట్లలో చక్కెర అధికంగా ఉంటుంది కనుక ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి దీర్ఘకాలంలో ఇది డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని తెస్తుంది. ఇలా స్వీట్స్ తినే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలా చేయడం ద్వారా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ శరీరంలో వేగంగా పెరుగుతుంది. ఇలాంటి ఉదంతాలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలు చిన్న వయసులోనే ఈ తీవ్రమైన వ్యాధిని ఎదుర్కొంటున్నారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్కహాల్ తీసుకోకుండా కూడా మీ కాలేయానికి అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్య ప్రధానంగా ఆహారపు అలవాట్లకు సంబంధించినది. భారతీయ ప్రజల్లో దీని ముప్పు పెరుగుతుంది. ఈ సమస్యను నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ డిసీజ్ అంటారు. అధికంగా స్వీట్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్వీట్లు తినడం వల్ల ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం తగ్గిపోతుంది. స్వీట్లు కాకుండా భోజనం తర్వాత పండ్లు తింటే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. స్వీట్లు తినే అలవాటు ఉంటే భోజనం తర్వాత బెల్లం తినవచ్చు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మేలు చేస్తుంది. భోజనం తర్వాత బెల్లం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ ఆహారాన్నైనా మితంగా తీసుకోవడం చాలా మంచిది.